Hi friends, welcome to my channel. Today we are going to learn about present tense and its kinds with their structures and examples. ఫ్రెండ్స్ టెన్సెస్ అనేవి రానున్న ఎగ్జామినేషన్స్ మన కాంపిటేటివ్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి కనుక మనం వాటిని నేర్చుకుందాం. టెన్సెస్ గురించి మనం కానీ వివరంగా నేర్చుకోగలిగితే యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ అని సెంటెన్స్ ఎర్రర్స్ అని సెంటెన్స్ కరెక్షన్స్ అని చాలా చక్కగా చేయగలం. మినిమం మనకి టెన్సెస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది కనుక ఈ వీడియోలో మనం అన్నిటి గురించి జాగ్రత్తగా మాట్లాడుకుందాం. టెన్సెస్ గురించి నా ఫస్ట్ వీడియోలో, తర్వాత పాస్ట్ టెన్స్ గురించి నా సెకండ్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు టెన్సెస్ మనకు ఎలాగో తెలుసు, మెయిన్ టెన్సెస్ 3గాను, మళ్ళీ వాటిని మళ్ళీ సబ్స్టాన్సెస్గా విభజించారని తెలుసు. వాటిని ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ రకంగా వాటి కైండ్స్ కూడా మన కింద ఉన్నాయి, మీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి, ఒకసారి చూస్తున్నారు కదా. ప్రెజెంట్ టెన్స్ అంటే మనం ప్రస్తుతం జరిగినవి చెప్పుకుంటాం. వాటితో పాటుగా ప్రెజెంట్ హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్స్, ప్లాన్స్, హిస్టారికల్ ఈవెంట్స్, టైం టేబుల్స్, హెడ్లైన్స్ ఆఫ్ ది న్యూస్ అండ్ పేపర్స్, వీటిని కూడా మనం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. అంతేకాకుండా ఈ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ వాక్యాలన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. జనరల్గా ఎగ్జాంపుల్స్: రామ టేక్స్ కాఫీ, దిస్ ఈజ్ హ్యాబిట్. సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్, దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. అవర్ స్కూల్స్ ఓపెన్స్ ఆన్ September 5th, ప్లాన్ అన్నమాట. రామ కిల్స్ రావణ, హిస్టారికల్ ఈవెంట్. ద సమత ఎక్స్ప్రెస్ అరైవ్స్ at 7 AM, టైం టేబుల్స్. ఇండియా విన్స్ ద మ్యాచ్, ఇట్ ఈజ్ న్యూస్ హెడ్లైన్స్. ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా ఈ విధంగా వాక్యం రూపంలో ఉంటాయి. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్స్ చూద్దాం. జనరల్గా పిఎస్ అనగా ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్, ఎన్ఎస్ నెగిటివ్ సెంటెన్స్, క్యూఎస్ అంటే క్వశ్చన్ సెంటెన్స్, ఎన్క్యూ అంటే నెగిటివ్ క్వశ్చన్. అయితే పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V1కి ఎస్ కానీ ఈఎస్ చేర్చి కానీ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చేవి V1 ఏమి, ఈ, షీ, ఇట్ లేదా నేమ్, ఎవరైనా నేమ్కి. మిగిలిన ఐ, వి, దే, వీటికి మాత్రం యూకి V1తో మాత్రమే ఉంటాయి. అలాగే నెగిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ డోంట్ లేదా డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్ సెంటెన్స్ మళ్ళీ డూతోని డస్తోని డూ, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 మాత్రమే ఉపయోగించబడుతుంది. ఎన్క్యూ అంటే నెగిటివ్ క్వశ్చన్, డోంట్, డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1, ఎస్ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ, యు, వి, దే అయితే V1 ఎగ్జాంపుల్ ప్లే అని వస్తుంది. అదే ఈ, షీ, ఇట్ లేదా ఎవరైనా నేమ్, ఏదైనా నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చబడుతుంది. ఎగ్జాంపుల్ ప్లేస్. ఫ్రెండ్స్ పాజిటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్లో పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్, ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళతాను. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వర్క్స్ ఇన్ ద యుఎస్ఏ, ఆమె యుఎస్ఏలో పనిచేస్తున్నది. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్ సెంటెన్స్. దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ ఆర్ లేదా డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఐ, యు, వి, దే అయితే డోంట్ అని, ఈ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమ్ వస్తే డజంట్ వాడాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళటం లేదు. షీ డజంట్ వర్క్ ఇన్ ద యుఎస్ఏ, ఆమె యుఎస్ఏలో పని చేయటం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఐకి డూ అని, డోంట్ అని, షీకి డజంట్ అని వచ్చింది, అబ్జర్వ్ చేశారు కదా. కనుక వెర్బ్ 1 ఏ విధమైన మార్పు ఉండదు. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ క్వశ్చన్ సెంటెన్స్. క్వశ్చన్ మార్కులు ఉంటాయి, మీకు తెలుసు. యాక్చువల్గా స్టార్టింగ్ డూ, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఎగ్జాంపుల్, డూ ఐ గో టు స్కూల్,
నేను స్కూల్కి వెళతానా. సెకండ్ ఎగ్జాంపుల్, డస్ షీ వర్క్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో పనిచేస్తుందా. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్. స్ట్రక్చర్ డోంట్, డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ ఐ గో టు స్కూల్. నేను స్కూల్కు వెళ్ళనా. సెకండ్ ఎగ్జాంపుల్, డజంట్ షీ వర్క్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో పనిచేయటం లేదా. ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ యొక్క పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ మొదలైన వివరాలన్నీ వాటి స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్తో చూసాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను అంటే గోయింగ్ ఆన్ యాక్షన్స్ అన్నమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ మనం నేర్చుకునే ముందు సబ్జెక్ట్ పక్కన మనం యామ్, ఈజ్, ఆర్ అనేవి ఎప్పుడు ఉపయోగించవలసి వస్తుంది. ఐకి యామ్, ఈ, షీ, ఇట్, ఏదైనా నేమ్కి ఈజ్ అనేవి సింగులర్లో వస్తాయి. అదే ప్లూరల్కి వచ్చేసరికి వి, యూ, దే వాటి పక్కన ఆర్ను ఉపయోగిస్తాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ అనగానే ఈ యామ్, ఈజ్, ఆర్తోనే ఉంటాయి కనుక. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ చూద్దాం. జనరల్గా ప్రెజెంట్ కంటిన్యూస్లో పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, V4 ఆబ్జెక్ట్. V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ V4 అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే పాజిటివ్ క్వశ్చన్ ఈజ్, యామ్, ఆర్తో స్టార్ట్ అయ్యి ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ క్వశ్చన్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఒకసారి వాటి స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా V4 ప్లస్ ఇంగ్ ఫామ్. ఫస్ట్ వన్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కు వెళుతున్నాను. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో పనిచేస్తుంది. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళటం లేదు. షీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో వర్క్ చేయటం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడటం లేదు. నౌ పాజిటివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, యామ్ ఐ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నానా. సెకండ్, ఈజ్ షీ వర్కింగ్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో పనిచేస్తున్నారా. థర్డ్ ఎగ్జాంపుల్, ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా. గోయింగ్ యాక్షన్స్ని అడుగుతున్నారు అంటే జరుగుతున్న పని అడుగుతున్నారు కనుక ఈ విధంగా క్వశ్చన్ సెంటెన్స్లో ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, యామ్ ఐ నాట్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళటం లేదా. సెకండ్ ఎగ్జాంపుల్, ఈజ్ షీ నాట్ వర్కింగ్ ఇన్ ద యుఎస్ఏ. ఆమె యుఎస్ఏలో పని చేయటం లేదా. ఆర్ వి నాట్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడటం లేదా. ఇక్కడ ఆడటం లేదా అన్నది క్వశ్చనింగ్, ఆడటం లేదు అన్నది నెగిటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. చూడండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడే పూర్తయిన పనులు మనం చెప్పవచ్చును. అంటే టైం చెప్పక్కర్లేకుండా ఇప్పుడు చేసిన పనులు మనం చెప్పాలంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. స్ట్రక్చర్స్ చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగిటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే క్వశ్చన్ సెంటెన్స్కి హ్యాజ్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అదే నెగిటివ్ క్వశ్చన్కి హ్యాజ్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో పాటు ఒకసారి చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్
పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గాన్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళాను. షీ హ్యాజ్ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది. దే హ్యావ్ రీచ్డ్ హోమ్. వాళ్ళు ఇంటికి ఇప్పుడే చేరుకున్నారు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్. 1. ఐ హ్యావ్ నాట్ గాన్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళలేదు. షీ హ్యాజింట్ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఆమె ఆఫీస్లో పని చేయటం లేదు. దే హ్యావ్ నాట్ రీచ్డ్ హోమ్. వాళ్ళు ఇంటికి చేరుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్. స్ట్రక్చర్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్. హ్యావ్ ఐ గాన్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళానా? హ్యాస్ షీ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఆమె ఆఫీస్లో పనిచేస్తుందా? హ్యావ్ దే రీచ్డ్ హోమ్. వారి ఇంటికి చేరుకున్నారా? నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. స్ట్రక్చర్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్. హ్యావింట్ ఐ గాన్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళలేదా? హ్యాజింట్ షీ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఆమె ఆఫీస్లో పని చేయలేదా? థర్డ్ ఎగ్జాంపుల్, హ్యావింట్ దే రీచ్డ్ హోమ్. వారి ఇంటికి చేరుకోలేదా? ఫ్రెండ్స్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వెళదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ప్రారంభించి ఇప్పటికీ జరుగుతూ ఉన్న పనులను చెప్తాం. వాటిలో కూడా మనం ప్రెజెంట్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం పాజిటివ్ సెంటెన్స్లోకి వెళదాం. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ 2019. నేను 2019 నుండి వీడియోస్ చేస్తూ ఉంటిని. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years. అతను 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావింట్ బీన్ ప్లస్ హ్యాజింట్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, హ్యావ్ బీన్తో అయితే పాజిటివ్, హ్యావింట్ బీన్తో అయితే నెగిటివ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నాట్ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ 2019. సెకండ్ ఎగ్జాంపుల్, he has not been working for 3 years. Next positive question, have has plus subject plus been plus V4 plus object. ఇక్కడ have been లో have పక్కన సబ్జెక్ట్ వస్తుంది, అదే క్వశ్చన్ వర్డ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, హ్యావ్ ఐ బీన్ మేకింగ్ వీడియోస్ సిన్స్ 2019. నేను 2019 నుండి వీడియోలు చేస్తూనే ఉంటినా. సెకండ్ ఎగ్జాంపుల్, has he been working for 3 years. Next negative question structure have has plus subject plus not been plus V4 plus object. V4 అనగా V1 plus ing form. First example, have I not been making videos since 2019. నేను 2019 నుండి వీడియోలు చేస్తూనే ఉండలేదా? Has he not been working for 3 years? Okay friends, this is all about present tense and its kinds and its structures and examples. మీరు వీటిని చక్కగా స్ట్రక్చర్స్తో పాటు ప్రాక్టీస్ చేస్తే టెన్సెస్ మీద మీకు గ్రిప్ వస్తుంది. థ్యాంక్ యూ.